My dear competitive examination aspirants, this is your Ravi Pratap. I am always with you with very latest information. Now I am going to explain Indian history for Telangana and Andhra Pradesh police recruitment, focusing on sub-inspector posts and constable posts. Okay, why I am going to teach Indian history is, you know very well about that general studies carries 40% of weightage in your examination. In that general studies, Indian history is very important. For getting job, we must have to get grip on Indian history. Okay, yeah, being both students are there in my audience, that's why I go for bilingual method while teaching Indian history. Okay, ఇప్పుడు మనము భారతదేశ చరిత్ర అనేది మనం ఎందుకు చెప్పుకోబోతున్నామంటే, ఈ పోలీసు ఎగ్జామినేషన్కి సంబంధించి నేను మీకు సిలబస్ ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చూడండి ఒకసారి. అందులో మనకు జనరల్ స్టడీస్ అనేది 40% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. ఈ 40% ఆఫ్ వెయిటేజ్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇండియన్ హిస్టరీ. దీనికన్నా కాస్త ముందు ఏంటంటే కరెంట్ అఫైర్స్ తర్వాత అత్యంత ముఖ్యమైన పాత్ర వహించేది ఇండియన్ హిస్టరీ. ఇది కొంచెం తికమగా పడుతూ ఉంటుంది. జస్ట్ క్రొనాలజీ వరకు, అంటే మీరు ఎగ్జామినేషన్స్ వరకే చదువుకోండి అంతే. డోంట్ గో ఫర్ డెప్త్. ఓకే, ఎస్. ఇప్పుడు మనము అసలు వాట్ ఈస్ ఇండియన్ హిస్టరీ, వై వీ హ్యావ్ టు స్టడీ Indian history. Now we are going to step by step. Right. In this video, I am only giving introduction about Indian history. Right. Then next forthcoming videos, I go for in-depth. డెప్త్ అంటే ఏంటంటే మీకు కానిస్టేబుల్కి కానీ ఎస్ఐకి కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఇస్తాను. ఓకే, షాల్ వి గో ఫర్ టాపిక్? యా, భారత చరిత్ర పరిచయం. ఇండియన్ హిస్టరీ. అసలు వాట్ ఈస్ మీన్ బై హిస్టరీ? చరిత్ర అంటే ఏంటి? గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా అధ్యయనం చేయడాన్నే హిస్టరీ అంటాం. ఓకే, యా, హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఓకే, హిస్టోరియా మీన్స్ ఎంక్వైరింగ్. ఓకే, అంటే విచారణ చేయడం. కాబట్టి దీంట్లో ఒక రెండు బిట్లు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్ అదర్ మీనింగ్ ఈజ్ ఆల్సో దేర్. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిస్ స్టోరీ. సో దట్ ఈస్ కాల్డ్ హిస్టరీ. ఓకే, యా, దిస్ ఈజ్ వెరీ అన్అఫిషియల్ డెఫినేషన్. యా, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. Yeah, what is important definition for history is historia. It has been derivated from Greek word, right? Okay. Next point is why we have to study history. మనం హిస్టరీ అనేది ఎందుకు చదవాలి, చరిత్రను ఎందుకు చదవాలి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ గతాన్ని తెలుసుకోవడం. రెండవది వర్తమానాన్ని అర్థం చేసుకోవడం. అంటే వీ హ్యావ్ టు స్టడీ ద పాస్ట్. ఆ తర్వాత వచ్చేసి భవిష్యత్తుకు, ఫ్యూచర్కు మార్గదర్శనం పొందడానికి. దెన్ ఇంకా ఫైనల్గా మన వరకు మనం చూసుకున్నామంటే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు పొందడానికి. ఎందుకు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు పొందాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఒక్క మార్కు కూడా మనకు ఉద్యోగం పొందే దాంట్లో మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ సిలబస్లోని ఏ పార్ట్ను మీరు వదలకుండా, ఏ ఏరియాను వదలకుండా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకోండి. అది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీరు పర్ఫెక్ట్గా మంచి టైం చేతిలో ఉంటుంది, మీరు మంచిగా ఉద్యోగాలు పొందొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే భారత చరిత్ర కాల విభజన. రైట్, అసలు మనం ఇండియన్ హిస్టరీ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు రఫ్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నామంటే, సీ హియర్ ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా. లైక్ దట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడండి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే ఏంటంటే సింధు నాగరికత నుంచి సుమారు క్రీస్తు శకము 700 వరకు, అంటే 700 years వరకు అనమాట. ఈ పార్ట్ ఏంటంటే మనకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి అంటాం అనమాట. ఆ తర్వాత మిడివల్ ఇండియన్ హిస్టరీ ఏంటంటే 700 నుండి, అంటే 701 నుండి 1707 వరకు. ఇదొక భాగం. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఆధునిక భారతదేశం, దట్ ఈస్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏంటంటే 1707 నుండి 1947 వరకు, అంటే మనకు స్వరాజ్యం వచ్చేంత వరకు. ఈ 3 భాగాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 3 భాగాల్లో కూడా పెరిఫెరల్గా పైన మనం చూసుకొనేసేసి ఇంపార్టెంట్ క్రొనాలజీ అంటే ఏంటంటే ఏ సంవత్సరం తర్వాత ఏం జరిగింది అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరు చక్కగా ఒక నోట్స్ తీసుకోండి, మొత్తం రాసుకోండి, హిస్టరీ నోట్స్ మొత్తం మీకు వస్తుందన్నమాట. ఎస్, ఆ తర్వాత 1947 నుంచి మనకి ఏంటంటే ఫ్రీడమ్ ఇండియా, ఆ తర్వాత వచ్చేసి స్వతంత్ర భారతదేశ చరిత్ర.
అంటే ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీ. దట్ ఈస్ ద థింగ్ ఇప్పటి వరకు. ఈ విధంగా మనము ముఖ్యంగా 3 భాగాలు చదువుకోవాలి. ఆ తర్వాత వచ్చేసేసి 1947 సంవత్సరం నుంచి మనం చదువుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క భారత చరిత్రను మనం చదువుకోవాలి. ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు చదవండి, డెప్త్కి వెళ్ళకండి. డెప్త్కి వెళ్తే దట్ ఈస్ నథింగ్ బట్ టైం వేస్ట్, రైట్? నెక్స్ట్ ఈజ్ చరిత్రకు ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. సోర్సెస్ ఆఫ్ హిస్టరీ అంటే మనం చరిత్ర రాసేటప్పుడు ఏంటంటే ఒక సంఘటన మనం రాసినాము, అఫీషియల్గా రాసాము అంటే దానికి ఒక సోర్స్, దానికి ఒక ప్రూఫ్ ఉండాలన్నమాట. మరి ఎప్పుడో గతంలో జరిగిన సంఘటనలకు మనం ప్రూఫ్స్ ఏమేమి తీసుకుంటామంటే ఈ చరిత్రక ఆధారాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఈ 3 రకాలు ఏంటంటే పురావస్తు ఆధారాలు, సాహిత్య ఆధారాలు, లిటరరీ సోర్సెస్, ఓకే, తర్వాత ఆర్కియాలజికల్ సోర్సెస్, తర్వాత వచ్చేసేసి ఫారెన్ రైటింగ్స్. ఈ 3 సోర్సెస్ మనకు ఉంటాయి. ఇక్కడ ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే పురావస్తు ఆధారాలు ఏంటంటే శాసనాలు, నాణేలు, శిల్పాలు, దేవాలయాలు, గుహలు, మట్టి పాత్రలు. వీటిని బట్టి కూడా మనకు ఈ పురావస్తు తవ్వకాల్లో పురావస్తు ఆధారాలు దొరికినప్పుడు అసలు చరిత్ర ఏ విధంగా ఉంది, మనిషి ఏ విధంగా ఉన్నాడు, ఆ తర్వాత మనిషి ఎటువంటివి వాడాడు, ఏది సోషల్ లైఫ్ వస్తుంది, ఫినాన్షియల్ లైఫ్ వస్తుంది, తర్వాత వచ్చేసేసి మనకు పొలిటికల్ లైఫ్ వస్తుంది. అన్నీ ప్రతి ఒక్కటి మనము ఈజీగా మనం పట్టుకోగలం అన్నమాట. అది పురావస్తు ఆధారాలు. తర్వాత సాహిత్య ఆధారాలు, లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్ ఏంటంటే మన భారతదేశానికి అత్యంత పురాతనమైన సోర్సెస్ ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, భారతము, పురాణాలు, జైన మరియు బౌద్ధ గ్రంథాలు. ఇవి మనకు సాహిత్య ఆధారాలు. వీటిలో మనం తెలుగులో ఏమంటామంటే, ఇంగ్లీష్లో ఏమంటామంటే లిటరరీ సోర్సెస్ అని చెప్పేసి అంటాం. దెన్ ఫైనల్గా ఫారెన్ రైటింగ్స్ అంటే విదేశీయులు మన దేశాన్ని సందర్శిస్తారు. ఆ విదేశీయులు రాసిన రాతలు కూడా. అవి ఎవరెవరు విదేశీయులు వచ్చారు? మెగస్తనీస్, ఫాహియాను, హ్యూయన్సాంగ్, ఇస్సింగ్, ఆల్బురిన్. వీళ్ళు మన దేశానికి వచ్చి మన రాజులతో ఇంటరాక్ట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి గ్రంథాలు రాసేసేటోళ్ళు. అవి కూడా మనకు ఇప్పుడు సోర్సెస్ అవుతున్నాయన్నమాట. ఈ విధంగా మనం చరిత్రను చదువుకోవాలి. చరిత్రలు ఎన్ని రకాలుగా విడగొట్టచ్చు. ఆ తర్వాత వచ్చేసేసి చరిత్ర యొక్క ఆధారాలు ఇవన్నీ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. రేపటి నుంచి అసలు డెప్త్లోకి వెళ్ళి అసలు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మీకు చెప్తానన్నమాట. ఎస్, ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో పైన మీకు నమ్మకం కలిగినట్లయితే మీరు దయచేసి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. నా పేరు రవి ప్రతాప్. మీరు మంచిగా చదవండి, స్టార్ట్ చేయండి, చదవడం స్టార్ట్ చేసేసేయండి. అంతేగాని డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.